ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వంశీకృష్ణ, అనంతపురంకు చెందిన డాక్టర్ వంశీకృష్ణ గారు మనతో స్కైప్ అందుబాటులో. ఆయన వివరాలు చెప్తారు. నమస్తే సార్. నమస్తే నమస్తే అండి నాగరాజు గారు. ఎలా ఉన్నారు సార్? సార్ బాగున్నాను సార్, మీరు బాగున్నారా? వైద్యో నారాయణ. థ్యాంక్ యూ అండి. వినయ్, డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. అంతే, డాక్టర్లోనే దేవుడిని చూసుకోవాలా. డాక్టరు దేవుడు అంతా ఇద్దరు ఒకటే. ఆయన జీవం పోసి వీళ్ళు ప్రాణం పోసేవారు అనమాట డాక్టర్లు. ఇప్పుడు ఎందుకంటే కరోనా రోజు రోజు పెరిగిపోతుందో, కరోనా వ్యాధిగ్రస్తులంతా కూడా డాక్టర్లు అంతా కూడా ప్రాణాలు ఎదురొడ్డి మరీ పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది డాక్టర్లు కూడా ప్రాణాలు వదలడం కూడా జరిగింది, చూస్తున్నాం సార్ మనము. ఎలా ఇప్పుడు ఈ పరిస్థితి అంతా కూడా ఒక డాక్టర్ గా మీకు ఏమనిపిస్తుంది సార్? ఇది చాలా బాధాకరమైన పరిస్థితి అండి. యాక్చువల్గా ఇది మనము నేచర్ తో ఒక నిరంతరమైన ఒక యుద్ధం చేస్తున్నట్టే. ఎందుకంటే వీఆర్ నాట్ బియాండ్ నేచర్. అదొకటి మనము మానవాళి అనేది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం నేచర్ ని దాటి మనం ఉండలేము. సో నేచర్ గాన కన్నెర్ర చేస్తే మనము మొత్తం మానవాళే మాయమైపోవడానికి జస్ట్ ఒక విత్ ఇన్ మంత్స్ కూడా చాలు. ఏ బాంబులు ఏ అణ్వాయుధాలు అవసరమే లేదు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. ఎందుకంటే ఇది కరోనా ఇలాంటి వ్యాధులు మనని ప్రతి 10 years వన్స్ ఒక దశాబ్దంలో 100 years లో కనీసం 3-4 సార్లు మనల్ని ఇట్లాంటి పెద్ద పెద్ద జబ్బులు ఆవహిస్తున్నాయి. ఇప్పుడున్న ఒక డిఫరెన్స్ చెప్తా చూడండి. 1920s లో వచ్చిన వాటికి వీటికి 1920s లో ఒకప్పుడు ప్లేగ్ కానీ లేకపోతే డయేరియా అంటే ఇంకా వేరే వేరే వ్యాధులు సార్స్ కానీ ఇవి వచ్చినప్పుడు ఏమైతే 1920s 30s లో ప్రయాణం ఎక్కువ ఉండేది కాదు. సో ఇక్కడన్నా ఒక ప్లేగ్ కానీ డయేరియా కానీ అట్లాంటి ఒక చోట ఒక ఊరిని ఆవహిస్తే కదా ఆ ఊరంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయిపోయేది, అంటే మొత్తం చనిపోయేవాళ్ళు. ఒకనొక టైంలో ప్లేగ్ వలన మన ప్యారిస్ అనే నగరంలో 50 లక్షల మంది కూడా చనిపోయినట్టు మనకి 50,000 మంది ఒకప్పుడు దాఖలాలు ఉన్నాయి. సో అప్పుడున్న అదృష్టమో ఇప్పుడున్న దురదృష్టమో కానీ అప్పుడు ట్రావెలింగ్ లేదు కాబట్టి జనము అక్కడ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్. సో రోజుకు కొన్ని కోట్ల మంది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్రయాణిస్తున్నారు. సో వాటితో పాటు వాళ్ళ జబ్బులు కూడా తీసుకుపోతున్నారు అనమాట. గ్లోబలైజేషన్. సో మనము ఎంత ఫాస్ట్ గా పోతున్నాము, ఎంత త్వరగా చేరుకుంటున్నాము అని ఆలోచిస్తున్నాం తప్ప మన నుంచి ఎంత మన ఈ టెక్నాలజీతో పాటు మనం ఎంత డేంజర్ లో పడ్డాం అనేది కూడా జస్ట్ ఈ కరోనా వైరస్ మనల్ని గుర్తు చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వుహాన్ లో స్టార్ట్ అయిన ఈ కరోనా వైరస్ ఈ రోజు అనంతపూర్ లో కూడా ఉందంటే మీరు జస్ట్ ఊహించుకోండి, వుహాన్ ఎక్కడ, అనంతపూర్ ఎక్కడ. సో ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఇది మనము ఈ రోజుతో ఎండ్ అయ్యేది కాదు. ఇంకా మనకి ఇంకా గడ్డుకాలం ఇంకా ముందు ఉందనేది నా ఒపీనియన్. సార్ మరి ఇంత ఇదిగా చెప్పేసారు, గడ్డుకాలం ఇంకా ముందు ఉందంటున్నారు. డెఫినెట్ గా అండి, ఎందుకు లేదు. ఇప్పుడు ఇదేమి మనం ఏదైనా కత్తెర మాదిరి కట్ చేస్తే తెగిపోయేది కాదు కదా. సో ఇప్పుడు డిసీజ్ అనేది కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది స్టార్ట్ అయింది. కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయినాక ఇట్ ఈస్ లైక్ ఏ స్లో పాయిజన్. సో ఎలా ఉంటదంటే మనకున్న ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేసుకోవడము, మనకు దేవుడిచ్చిన ఇమ్యూనిటీని మీద మనం ఎక్కువ డిపెండ్ కావడం అనేది ఇంపార్టెంట్ ఈ టైంలో. ఎందుకంటే ఈ వైరస్ అనేది మిగతా వాటితో పోలిస్తే కొద్దిగా డిఫరెంట్. సార్స్ ఇంతకు ముందు వచ్చిన వైరస్ల కంటే ఈ వైరస్ కొద్దిగా డిఫరెంట్. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు వుహాన్ నుంచి అమెరికాకు పోయిన దానికి, అమెరికా నుంచి మన ఇండియాకు వచ్చిన దానికి డిఫరెన్స్ ఉంది. సో దిస్ ఈస్ మ్యూటేషన్ అనమాట. యాంటీజెనిక్ డ్రిఫ్ట్, యాంటీజెనిక్ చాలా ఉన్నాయి దానిలో వేరియేషన్స్. ఏంటంటే దాన్ని రూపాంతరం చెందుతుంది అనమాట. సో వ్యాక్సిన్ తయారు చేయడానికి ఇప్పుడు పోలియో ఉంది, మన పోలియోకి ఈ వైరస్ మనకు పోలియో కాజ్ చేస్తుంది. సో వ్యాక్సిన్ తయారు చేస్తాం. ఈ వైరస్ కి ఏంటంటే ఈ రోజు వ్యాక్సిన్ తయారు చేస్తాం, మరి రేపు పొద్దున ఇంకో రూపంలో ఉంటుంది నెక్స్ట్ ఇయర్. సో అప్పుడు ఇంకో రకమైన వైరస్ కి వ్యాక్సిన్ తయారు చేస్తాం. సో ఇది రూపాంతరం చెందే వైరస్ అనమాట. సో రూపాంతరం చెందే కొద్దీ మనకు వ్యాక్సిన్ తయారు చేయడం అనేది ఛాలెంజ్ అవుతుంది. సో మనము ఏదైతే కాషియస్ గా ఉన్నామో డెఫినెట్ గా మనం వీ విల్ ఫైట్ విత్ ఇట్, వీ విల్ ఓవర్కమ్ ఇట్, బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ సో మెనీ పీపుల్స్ లైవ్స్, అట్ ద కాస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ ఎకానమీ. మనం చూస్తుండగానే మనం ఒక కరోనానే దృష్టిలో పెట్టుకున్నాం, కానీ ఆకలి చావులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి అనేది నేను రోజు చూస్తున్న దాంట్లో నాకు అర్థమవుతున్నది. ఎందుకంటే భారతదేశం ఒక పేద దేశం. మనం ఊరికే డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ నేషన్స్ తో మనం పోరాటం చేస్తాం అనుకుంటాం, కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనది ఒక పేద దేశం. 40 కోట్ల మంది రోజు కూలి పని చేసి వాళ్ళు రోజు సంపాదిస్తే గానీ తిండి తినలేని పరిస్థితిలో ఉన్నారు మన భారతీయులు. సో వీళ్ళందరికీ ఏంటంటే మనం ఒక పేదోడు ఉంటాడు, వాడికి డబ్బులు అసలు వానికి తిండి గడవడం గొప్ప, వాడిని పోయి నువ్వు ఇంట్లో కూర్చో మనం కరోనాతో పోరాడంటే వాడికి నథింగ్ టు డూ విత్ కరోనా. నాకెందుకు కరోనా, నాకు ఫుడ్ కావాలి. సో ఆ పరిస్థితుల్లో ఉన్నాం. సో కరోనా అనే ఒకటి వ్యాధితో మనం పోట్లాడుతూనే మనం వేరే ఛాలెంజెస్ ని కూడా మనము
ఫైట్ చేయాలి. సో ఇట్ ఈస్ అ గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఫర్ ది హ్యూమన్ కైండ్ నౌ. వి షుడ్ హావ్ టు ఫైట్ విత్ నాట్ ఓన్లీ కరోనా, వి షుడ్ హావ్ టు ఫైట్ విత్ పావర్టీ, అండర్లైన్ పావర్టీ. అంటే వాళ్ళకి ఫుడ్, అన్నం లేని వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేస్తూ, జీవనోపాధి లేని వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తూ మనము రియల్ ఫిగర్స్ అనేవి ఇప్పుడు బయటకు వస్తాయి అనమాట. ఎంతైనా నిజం అనేది నిప్పు లాంటిది, ఎంత కప్పిపుచ్చుదామన్నా కూడా ఆగదు. సో ఇవన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే సార్. ఈరోజు సార్ మనము అమెరికా, యూరప్ దేశాలతో పోల్చి చూస్తే మన దగ్గర కరోనా పాజిటివ్ సంఖ్య తక్కువగా ఉంది, మరణాలు కాస్త తక్కువగానే ఉన్నాయి. అయితే ఆ మరణాలలో ఒకసారి మనం చూసిన మరణించిన వారిలో ఎక్కువ మంది గుండెపోటుతో చనిపోయినారు అని అంటున్నారు అనమాట. గుండె జబ్బులతో చనిపోయినారు అనేది చాలా మంది తెలుస్తున్నాడు. గుండె జబ్బుతో చనిపోయిన వారిని కూడా అకస్మాత్తుగా వాళ్ళని మళ్ళీ వాళ్ళ సీరం తీసుకొని పరీక్షలు చేస్తే వాళ్ళకి కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా తేలుతోంది అనమాట. ఏంటి ఈ కరోనాకు ఈ గుండెకు సంబంధం ఏంటి? కరోనా వల్ల వీరికి ఎందుకు గుండెపోటుతో చనిపోవాల్సి వస్తుంది? అంటే దీంట్లో కొన్ని మనము ఇన్ డెప్త్ నాలెడ్జ్ పోతే మనము కొద్దిగా కష్టం అర్థం చేసుకోవడం. కానీ సింపుల్ గా చెప్తాను. సింపుల్ గా ఏంటంటే ఎవరీ డిసీజ్, ఎవరైనా మనిషి లాస్ట్ గుండె ఆగి చనిపోతాడు. సో కార్డియాక్ అరెస్ట్ ఈజ్ ద టర్మినల్ ఈవెంట్ ఆఫ్ ఎనీ డిసీజ్. నిమోనియా, బ్రెయిన్ స్ట్రోక్స్, ఏమైనా కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అల్టిమేట్ గా హార్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఎంత ఫాస్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది అనేది మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. బట్ అల్టిమేట్ పేషెంట్ విల్ సక్కమ్ ఆర్ డై బికాస్ ఆఫ్ హార్ట్ కార్డియాక్ అరెస్ట్. సో కరోనా వైరస్ లో రెండు విధాలుగా మనకు హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో వీళ్ళలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు గుండె జబ్బులకి ఎక్కువ అతీతులు, అంటే ఎవరు ఎక్కువ ప్రోన్ పీపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కేటగరైజ్ చేస్తే మోర్ దాన్ 65 years, డయాబెటీస్, హైపర్ టెన్షన్, దాని తర్వాత క్రానిక్ డిసీజెస్, క్యాన్సర్ ఉన్న పేషెంట్స్, ఫీవర్ ఉన్న పేషెంట్స్, నిమోనియా ఉన్న పేషెంట్స్, వీళ్ళలో ఏమవుతుందంటే మన బాడీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి సైటోకైన్స్, చాలా ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్, TNF ఆల్ఫా, చాలా ఫ్యాక్టర్స్ ఇట్ విల్ ప్రొడ్యూస్ అన్నట్టు. సంథింగ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ అవర్ బాడీ అనేది. ఇట్లా ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలా రెస్పాన్స్ ఉంటుందో డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ అనేది రన్ అవుతుంటుంది బాడీలో. అప్పుడు ఏమవుతుందంటే మన కార్డియాక్ మజిల్ ఉంటుంది కదా, మజిల్ సెల్స్ కి రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ కి ఈ వైరస్ పై మన అటాక్ చేస్తుంది. అటాక్ చేసినప్పుడు అది వైరస్ విల్ గెట్ ఇన్ టు దట్ సెల్ అండ్ డీరేంజ్ ద సెల్. సో ఈ విధంగా మనకి గుండె ఇలా గుండె ఉంటుంది, గుండె పైన రక్తనాళాలు ఉంటాయి. సో మనిషి కరోనా వైరస్ లో రెండు రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి గుండె కండ డ్యామేజ్ కావడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్, మయోకార్డైటిస్ అంటారు. మయోకార్డై అంటే హార్ట్ మజిల్ ఇన్ఫ్లమేషన్, అంటే హార్ట్ మజిల్ డ్యామేజ్ కావడం వల్ల హార్ట్ వీక్ అవ్వడం ఒకటి. రెండు, రక్తనాళాలు. గుండె మీద ఇట్లా రక్తనాళాలు ఉంటాయి మనకి, మేజర్ గా 3, దాని బ్రాంచెస్ చాలా ఉంటాయి. ఈ గుండె రక్తనాళాల్లో ఆల్రెడీ బ్లాక్స్ ఉన్నా కానీ ఇప్పుడు మనకి సైలెంట్ డిసీజెస్ చాలా మంది ఉంటాయి. వాళ్ళలో ఏంటంటే ఈజీగా యాక్టివేట్ అయిపోతుంది. మనకి ఒక రక్తనాళంలో బ్లాక్ డెవలప్ అవుతుంటది. ఒక రక్తనాళం ట్యూబ్ మాదిరి ఉంటుంది. ట్యూబ్ లో ఒక చోట ఒక కాల్షియం ఫ్యాట్ అక్యుములేట్ అయితే బ్లాక్ ఫామ్ అవుతుంటది. 70% బ్లాక్ అయిన తర్వాత ఏమైందంటే సడన్ గా అది రప్చర్ అయిపోయి సడన్ గా రక్తనాళం క్లోజ్ అయిపోతుంది. ఆ విధంగా మనకి హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి ఎక్కువ, వాళ్ళలో ఈ కరోనా వైరస్ వచ్చింది అనుకోండి, వాళ్ళలో ఈ ప్లాక్ రప్చర్ అనేది ఈజీగా అవుతుంది. ఈజీగా అయిపోయి వాళ్ళకి హార్ట్ అటాక్ రావడము, దాని తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో అల్టిమేట్ గా మనము చూసుకోవాల్సింది ఏంటంటే మోర్టాలిటీ రేట్ చూస్తే 2% to 3% ఉంది. అంటే 100 మంది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో 2 కానీ 3 కానీ మరణించే శాతం ఉంది. వాళ్ళలో కూడా ఎక్కువ శాతం హార్ట్ ఫెయిల్యూర్స్ తో చనిపోయే, హార్ట్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ అటాక్ కానీ వచ్చిన వాళ్ళు చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది అనమాట. సో ఎవరైతే ఈ కేటగిరీలో ఉంటారో 65 ఏళ్ల కంటే పైబడిన వాళ్ళు, డయాబెటీస్ ఉన్నోళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నోళ్ళు, క్రానిక్ డిసీజెస్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, దాని తర్వాత ఇవన్నీ ఉన్నోళ్ళు, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నోళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఆల్రెడీ ఏమైనా డ్రగ్స్ వాడుతుంటే కార్డియాక్ సంబంధించినవి కానీ కంపల్సరీగా అసలు ఏ మాత్రం చేంజ్ లేకుండా వేసుకోవాలి. వాళ్ళ స్టేటస్ ఏదైనా చేంజ్ ఉందనుకోండి, ఈ రోజు హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ ఉంటాడు, లేకపోతే స్టెంట్ వేసిన పేషెంట్ ఉంటాడు, లేకపోతే బైపాస్ ఆపరేషన్ చేసుకున్న పేషెంట్ ఉంటారు, లేకపోతే వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే లోపల గుండె కవటాలు, వాల్వ్స్ అంటాం, మైట్రల్ వాల్వ్, ఐటిక్ వాల్వ్, వాళ్ళు రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు అసిట్రామైన్ రక్తం గూడు కట్టకుండా వాడే టాబ్లెట్స్ వాడుతుంటారు. ఇవి కానీ ఏ వాటిలో కూడా చేంజ్ ఉండదు, అన్ని కంపల్సరీ వాడాలి. ఏ విధమైన చేంజ్ ఉండదు. వాళ్ళ ఫంక్షనల్ స్టేటస్ ఈ రోజు లేని ఆయాసం అంతగా, అరే నాకు ఈ రోజు నిన్నటి వరకు బాగుండే, ఈ రోజు ఏదో కొత్తగా ఆయాసం ఉంది, నిన్నటి వరకు లేని ఛాతి నొప్పి ఈ రోజు ఏదో నాకు ఇబ్బంది పెడుతుంది, నాకు ఏదో ఎప్పుడు లేని ఛాతి నొప్పి నుండి ఈ రోజు ఇబ్బంది పడుతుంది, ఇలా ఉండే వాళ్ళు మాత్రం కంపల్సరీగా హాస్పిటల్కి రావాలి. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇవాళ మనం చాలా మందిని చూస్తున్నాం, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళ పేషెంట్స్ కి, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ ని కొందరు మనం సిటీ స్కాన్స్ అవి చేస్తే వాళ్ళలో ఆల్రెడీ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్స్ డ్యామేజ్ కావడం కూడా చూస్తున్నాం అనమాట.
సో ఓకే. సైలెంట్ గానే హార్ట్ వాళ్ళకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఏసిమ్టమాటిక్, అంటే ఏం సిమ్టమ్స్ ఉండవు అనమాట. సో కానీ వాళ్ళకి సైలెంట్ కిల్లర్ మాది ఉంటుంది. సో వాళ్ళ ఇప్పుడు ఎవరి మనిషిని వాళ్ళంతకు వాళ్ళు అంత కరెక్ట్ గా ఎవరు అసెస్ చేయలేరు. ఇప్పుడు నేనున్నాను, నా గురించి నేను అసెస్ చేయగలను. అంటే ఈ రోజు నిన్న ఎలా ఉన్నా, ఈ రోజు ఎలా ఉన్నా, సో నిన్నటికి ఈ రోజుకి నేను ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ, హెల్దీగా ఉన్నాను, ఓకే ఫైన్. కానీ లేదు ఈ రోజు నాకు కొద్దిగా ఆయాసం ఉంది, నాకు దగ్గుంది, లేకపోతే ఛాతీలో నొప్పి ఉంది, నిన్నటి లేని ఎప్పుడూ లేని నొప్పి ఉంది, ఎస్ డెఫినెట్ గా లేదు మనం ఈ కేటగిరీలో ఉన్నాము. డయాబెటీస్, హైపర్ టెన్షన్, మోర్ దాన్ 65 years ఇలా వచ్చిన వాళ్ళు కంపల్సరీగా కంపల్సరీగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మా ఫాదర్కి 2:30కి నైట్ 2:30కి లేపి చెస్ట్ పెయిన్ అన్నాడు. 2:30 మై ఫాదర్ 20 years నుంచి డయాబెటిక్. నాకే భయం వేసింది. వెంటనే 2:30కి తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి ఈసీజీ ఎక్కువ చేసుకొని మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత రిపీట్ చేసుకొని 1 hour వెయిట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం, అంటే నార్మల్ ఉందని. సో నైట్ టైం చెస్ట్ పెయిన్, అన్యూజువల్ టైమ్స్ లో చెస్ట్ పెయిన్, అన్యూజువల్ టైమ్స్ లో ఆయాసం, అంటే రాత్రిపూట 1 గంటకు లేచి కూర్చోవడం, ఆయాసపడము. సో మార్నింగ్ కొందరు కంటిన్యూస్ గా చెస్ట్ పెయిన్ అలా ఉంటుంటారు అన్నమాట. అలాంటివి అంటే ఏటిపికల్ గా కాకుండా అన్యూజువల్ టైమ్స్ లో చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నైట్ టైమ్స్ లో చెస్ట్ పెయిన్ రావడము, లేచి కూర్చోవడము, చెమటలు పట్టడము, సో ఇవి అన్ని ఏంటంటే మనం అసలు ఈజీగా తీసుకోవడానికే లేదు. సో డెఫినెట్ గా మన దగ్గర ఉన్న సెంటర్కి పోవాల్సిందే, కనీసం మినిమం ఈసీజీ అట్లా తీసుకోవాల్సిందే, ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిందే. ఇంకా ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఈసీజీ ఒకటి సరిపోతుంది సార్, ఇంకా ఎలాంటి పరీక్షలు చేసుకోవాలంటారు? అంటే సార్ అంటే ప్రతి మనిషికి మనం ఒక ఎవాల్యుయేషన్ చేస్తాం సార్. అంటే ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, చెస్ట్ పెయిన్ వచ్చింది, నాకు ఈసీజీ మేబీ ఎనఫ్. బట్ అదే 65 years ఉన్నాయి, డయాబెటీస్ ఉంది, వాళ్ళకి ఏంటంటే సైలెంట్ డిసీజ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఈసీజీతో పాటు ఎకో, ప్రోపనిన్ అనే టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత రిపీట్ ఈసీజీ చేసుకోవాల్సి వస్తుంది, వెయిట్ చేస్తారు. సిమ్టమ్స్ అనమాట, సిమ్టమ్స్ బట్టి మనం ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క కేటగరైజ్ చేసుకొని వాళ్ళని ఆ విధంగా ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్ ఉంటారు, ఆయాసం ఉందనుకోండి, వాళ్ళకి ఎక్స్రే కంపల్సరీ. ఎందుకంటే ఆల్రెడీ హార్ట్ ఫెయిల్ ఉన్న పేషెంట్స్ లో నిమోనియా, కరోనా వైరస్ వలన వచ్చే నిమోనియా వెరీ ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది అనమాట. సో వాళ్ళు ఫాస్ట్ గా బ్యాడ్ అవుతారు, వెంటనే సిటీ స్కాన్ చేసుకొని వాళ్ళని ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కరోనా వైరస్ వచ్చినప్పుడు లంగ్స్ లో చాలా మార్పులు జరుగుతాయంటారు సార్. ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని మార్పుల గురించి, ఇంకా ఏమన్నా మార్పులు జరుగుతాయా గుండెలో? అంటే కరోనా వైరస్ వచ్చిన తర్వాత అన్ని మార్పులు లంగ్స్ లోనే జరుగుతాయంటారు, కానీ లంగ్స్ తో పాటు గుండెలో కూడా ఇంకా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు లంగ్స్, కిడ్నీస్, మన బాడీలో ఏ ఆర్గాన్ని మనం సపరేట్ గా చేయలేము. దీంట్లో ఉన్న ఎఫెక్ట్ దీంట్లో ఉండదు. ఎనీ ఇన్ఫెక్షన్స్ ఆర్ సిస్టమిక్. సో ఇన్ఫెక్షన్ కి ఇది లంగ్, ఇది హార్ట్ అని తెలియదు అనమాట. దానికి కావాల్సిన రిసెప్టార్ ఉందా, మనము అక్కడ అటాచ్ కాగలమా, అది అటాచ్ అయిపోతుంది. సో రెస్పిరేటరీ ట్రాక్ట్, లంగ్స్, కిడ్నీ, వీటిలో అంతా మనకి యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ రిసెప్టార్స్, దాని తర్వాత సో మెనీ టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ ఉంటాయి అనమాట. సో ఏదైనా ఇప్పుడు మనం పట్టుకోవడానికి, ఇప్పుడు బిల్డింగ్ ఎక్కడానికి ఎట్లా నిచ్చెన కావాలో, అలా ఒక వైరస్ మన బాడీని అటాక్ చేయడానికి కూడా అది జస్ట్ సెల్ ని వచ్చి ఇట్లా ఢీ కొట్టలేదు. సో సెల్ పైన ఒక రిసెప్టార్స్ ఉంటాయి అనమాట. ఆ రిసెప్టార్ వచ్చి ఫస్ట్ బైండ్ అవుతుంది, దాని తర్వాత ఆ లోపలికి ఎంగల్ఫ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ లో దానికి సంబంధించిన రిసెప్టార్స్ ఉంటే అది ఇట్ కెన్ డ్యామేజ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. దానిలో మోర్ రిసెప్టార్స్ ఆర్ ఇన్ లంగ్స్, జే రిసెప్టార్స్, ఏసీ రిసెప్టార్స్, దేర్ ఆర్ సో మెనీ ఎన్ టైప్ ఆఫ్ రిసెప్టార్స్. హార్ట్ లో కూడా అలానే ఉంటది అనమాట. సో ఆ సెల్స్ డ్యామేజ్ అవ్వడంతో పాటు ఇట్ విల్ డీరేంజ్ ద కోయాగులేషన్ ప్రొఫైల్. అంటే ఇప్పుడు బాడీలో బ్లడ్ షుడ్ బి ఇన్ లిక్విడ్ స్టేట్, కానీ ఈ కరోనా వైరస్ వలన బ్లడ్ క్లాట్స్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కరోనా వైరస్ పేషెంట్స్ కి కొందరికి అటాప్సీ చేసినప్పుడు ఏం చూస్తున్నారంటే రక్తనాళాల్లో చిన్న చిన్న థ్రాంబైస్, మైక్రో థ్రాంబై అన్నారు, రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఫామ్ అవ్వడం గమనించినారు. సో రక్తం గడ్డలు ఫామ్ కాకూడదు బాడీలో, ఇట్ షుడ్ బి లిక్విడ్. మనం ఎట్లయితే బ్లడ్ బయటకు వస్తేనే బ్లడ్ క్లాట్ అవుతుందో, అలా బాడీలో ఉన్నంతసేపు ఇట్ షుడ్ బి ఇన్ ఫ్లోయింగ్, ఇట్ షుడ్ బి ఇన్ లిక్విడ్ స్టేట్ ఓన్లీ. ఎక్కడైతే దానికి డ్యామేజ్ అవుతుందో రెడ్ బ్లడ్ సెల్స్ అక్యుములేట్ అవుతాయి, దాని చుట్టూ ప్లేట్లెట్స్ అక్యుములేట్ అవుతాయి, బ్లడ్ క్లాట్ అవుతుంది. సో హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ రక్తనాళాలు బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే రక్తనాళాల్లో బ్లాక్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏదన్నా ఆల్రెడీ డయాబెటీస్, వాళ్ళు ఏదైనా యాంటీప్లేటెట్, ఆస్పిరిన్ కానీ, క్లోపిడాగ్రల్ కానీ, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉండి కొలెస్ట్రాల్ టాబ్లెట్ కానీ, స్టాటిన్స్ కానీ వాడుతుంటే కంపల్సరీగా అవి వాడాల్సిందే, ఆపకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో ఆపకూడదు. అసిట్రామ్, ఇప్పుడు వాల్ రిప్లేస్మెంట్ చేసుకున్న అసిట్రామ్ అనేది కంపల్సరీ. ఎందుకంటే అసిట్రామ్ ఆపితేనే లోపల వాల్, మెటల్ వాల్ ఉంటుంది, మైట్రల్ వాల్ కానీ, ఐపిక్ వాల్ కానీ డ్యామేజ్ తీసేసి మెటల్ రింగ్ వేస్తారు, ఇలా ఉంటుంది. ఆ రింగ్ లో ఒక ఫ్లాప్స్ ఉంటాయి, ఇట్లా ఓపెన్ అవుతుంటుంది. ఇట్ జస్ట్ లైక్ ఎ వాల్, ఇట్ బ్లడ్ ఇలా పోవాలి, ఇది క్లోజ్ కావాలి, బ్లడ్ ఇట్ క్లోజ్. సో ఈ మూమెంట్ ఉంటుంది చూడండి, ఈ మూమెంట్ ఫ్రీగా ఉండాలంటే బ్లడ్ క్లాట్ కాకూడదు. ఎప్పుడైతే ఇది మెటల్ కదా, బాడీ రియాక్ట్ అవుతుంది.
సో మెటల్ అనుకొని అక్కడ బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. సో అట్లా ఫామ్ కాకుండా మనం అసిట్రామ్ అనే టాబ్లెట్ వాళ్ళు వాడుతుంటారు. సో అది కంపల్సరీ వాడుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే అసిట్రామ్ ఎఫెక్ట్ లేదంటే ఈ బ్లడ్ క్లాట్ అయ్యి ఇట్లా ఇట్లా తెరుచుకోవాల్సింది ఇట్లా తెరుచుకోదు. ఇట్లా తెరుచుకొని బ్లడ్ ముందరికి పోక మనిషికి ఆయాసం అయిపోయి మళ్ళీ దానికి సర్జరీ చేసుకోవడము, పేషెంట్ బ్యాడ్ అయిపోవడం ఇలా జరుగుతుంటది అనమాట. సో ఇలా హార్ట్ మీద రెండు ఎఫెక్ట్స్ మేజర్ గా గుర్తుపెట్టుకోవాలి. హార్ట్ మీద ఉన్న రక్తనాళాల్లో రక్తనాళాలు బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ రావడం ఒకటి. రక్తనాళాలు తీసేస్తే గుండె కండకి డ్యామేజ్, మయోకార్డైటిస్ అంటాం. మయోకార్డైటిస్ ఒక్కసారి డెవలప్ అయిందంటే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యేది చాలా డేంజర్. సో హార్ట్ కండ వీక్ కావడం, పంపింగ్ ఉండాలి, ఇట్లా హార్ట్ షుడ్ పంప్ ద బ్లడ్ షుడ్ గో, అర్థమైందా? సో ఎప్పుడైతే మయోకార్డైటిస్ వస్తుందో అప్పుడు హార్ట్ వీక్ అయితే పోతుంది. సో పంపింగ్ ఉండదు, సో మనిషికి ఆయాసం వస్తుంది. ఇట్లా రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల ఇప్పుడు ఈ రక్తనాళం బ్లాక్ అయింది అనుకోండి, ఈ రక్తనాళం సెగ్మెంట్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. సో బ్లడ్ ఇట్ షుడ్ బాల్ మాదిరి మొత్తం కాంట్రాక్ట్ కావాలి హార్ట్. ఎప్పుడైతే ఓ పక్క సెగ్మెంట్ బ్లడ్ సప్లై ఉండదో ఆ పక్క సైలెంట్ ఉంటుంది, ఈ పక్క కాంట్రాక్ట్ అవుతుంది. సో బ్లడ్ ముందరికి పోదు, ఈ పార్ట్ లో బ్లడ్ నిలబడుతుంది, బ్లడ్ క్లాట్ అవుతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్, బ్లడ్ క్లాట్ కావడము ఇవన్నీ సెకండరీ ఎఫెక్ట్స్ అన్నమాట. సో మనిషి ప్రాణం తీసే ప్రమాదం. అలా గుండె జబ్బుతో బాధపడే వారికి కరోనా ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత చికిత్స అనంతరం ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, మళ్ళా పాజిటివ్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది అంటున్నారు సార్. ఇప్పుడు కరోనా వైరస్ లో ఇప్పుడు మనకి మీరు చూస్తుంటారు చికెన్ పాక్స్. మన ఇంట్లో చికెన్ పాక్స్ ఒకసారి వస్తే రెండోసారి రాదు, అన్లెస్ అంటే మనిషి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్ పోతే తప్ప రాదు. సో ఏమంటే బాడీ ఇమ్యూనిటీ మెమరీ ఉంటుంది. సో ఒక వైరస్ కి ఇన్ఫెక్షన్ కి బాడీకి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయిన తర్వాత దట్ మామూలుగా ఈ కెనాట్. సో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇట్స్ ఏ మిరాకిల్ అండి, ఇట్స్ ఏ మిరాకిల్. అంటే ఇఫ్ యూ గో త్రూ ఇట్ యూ ఫీల్ అంటే హౌ గాడ్ ఈస్ గ్రేట్ అనిపిస్తుంది. సో మన బాడీకి మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ రాదనమాట. కానీ కరోనా వైరస్ కి హెర్డ్ ఇమ్యూనిటీ అంటే రీఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే టెండెన్సీ లేదు ఇప్పటివరకు. ఇంకా ఎక్కడ కానీ ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు దే ఆర్ ప్రోన్ టు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్. మీకు ఇందాక చెప్పా, ఇప్పుడు కరోనా వైరస్ ఇట్ విల్ చేంజ్ ద ఇట్స్ అపీరెన్స్. ఒకసారి ఒక రకంగా ఉంటుంది, ఒకసారి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఒక వేలు మాదిరి ఒకసారి ఉంటుంది, ఇంకో వేలు మాదిరి ఇంకోసారి ఉంటుంది. సో మన బాడీ ఈ ఇన్ఫెక్షన్కి వచ్చినప్పుడు ఏమనుకుంటుంది, దీనికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ దీంతోనే ఇన్ఫెక్షన్ రాదు, మళ్ళీ నెక్స్ట్ దీంతో వస్తుంది. కరోనా వైరసే కానీ రూప్ మారింది అనమాట. సో రూప్ మారుతూనే దీనికి మనము ఇమ్యూనిటీ లేదు కదా, మనకు మళ్ళీ విల్ సకమ్ టు కరోనా వైరస్ అనమాట, మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. సో వ్యాక్సిన్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో ఏ ఛాలెంజ్ ఫర్ కరోనా వైరస్. సో పీపుల్ ఆర్ నాట్ అంటే కాన్ఫిడెంట్ ఎనఫ్, అంటే ఎన్ని రోజులు పడుతుంది వ్యాక్సిన్ అనే దాని మీద ఇంకా కాన్ఫిడెంట్ గా లేరు. ఈవెన్ WHO ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఈ గుండె జబ్బులతో బాధపడేవారు కరోనాకు దూరంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు సార్? మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఫుడ్ తీసుకోవాలి. బేసికల్ గా విటమిన్ సి, విటమిన్ డి కి కొద్దిగా రోల్ ఉంది. దాని తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్, దాని తర్వాత విటమిన్ డి అంటే మనకు తెలుసు, తెలియని వారు కూడా ఉంటారు కదా. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే విటమిన్ సి, విటమిన్ డి ఎక్కువ రెడ్యూస్ అవుతుంది, మనకు ఉత్పత్తి అవుతుంది? విటమిన్ సి అంటే సిట్రస్, లెమన్ లో మనకు కావాల్సినంత ఉంటుంది. వల్ల విటమిన్ సి మనకు వస్తుంది, నిలబడడం వల్ల విటమిన్ డి మనకు వస్తుంది, విటమిన్ డి వస్తుంది. ఇంకా వేడి తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది అంటారు. కొద్ది పులుపు పదార్థాల్లో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ డి మనకి ఓన్లీ సన్ ద్వారా వస్తుంది. ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ సప్లిమెంట్. మామూలుగా రోజు బెస్ట్ టైం ఫర్ సన్ ఎక్స్పోజర్ ఇస్ యాక్చువల్లీ 12 to 2. అందరూ మార్నింగ్ 7 ఈ టైంలో సన్ విటమిన్ డి ఎక్కువ వస్తుంది అంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ సో. బట్ బెస్ట్ టైం ఈస్ ఫ్రమ్ 12 to 2. మనకి అడిక్వేట్ గా విటమిన్ డి, ఇప్పుడు 90% ఆఫ్ ఇండియన్స్ ఆర్ విటమిన్ డి డెఫిషియెంట్. సో అందరికీ మనం ఏం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ విటమిన్ డి కంపల్సరీగా మనం పెంచుకోవాలి. అది ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ క్యాప్సూల్స్ ఆర్ ఇట్ కమ్స్ యాజ్ 60,000 units per week. అట్లా 8 weeks వేసుకోవాలి. 8 weeks వేసుకుంటే మనకి విటమిన్ డి లెవెల్స్ ఇట్ విల్ ఇంప్రూవ్ అండ్ నెక్స్ట్ 6 months వరకు కూడా మనకి స్టోర్స్ ఉంటాయి అన్నమాట. అంతకంటే ముందు మనము రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. ఈ టైంలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల దెర్ ఇస్ ఎ స్టడీ గోయింగ్ ఆన్ విచ్ హాస్ ప్రూవ్డ్ దట్ బియాండ్ డౌట్ దట్ ఎక్సర్సైజ్ ఇంక్రీజెస్ యువర్ ఇమ్యూనిటీ. అంటే ఏమవుతుందంటే మన ఎక్సర్సైజ్ అనేది ఒక స్ట్రెస్ కి మనం గురైనప్పుడు ఏమవుతుందంటే ప్రతి మజిల్ ఇట్ విల్ యాక్టివేట్ అనమాట. హ్యూమన్ బాడీ ఇస్ లైక్ మిషన్ అండి. ఇఫ్ యూ డోంట్ యూజ్ ఎ మిషన్, ఫస్ట్ ఎట్లా పడుతుందో సేమ్ ఇట్ ఈస్ లైక్ దట్. యూ షుడ్ బి ఆల్వేస్ బి మొబైల్, యూ షుడ్ బి హెల్దీ, యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ ఎన్ ఐడియల్ బాడీ వెయిట్. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది బాడీలో. సో ఇట్ విల్ అవర్ ఇమ్యూనిటీ విల్ బూస్ట్.
అండ్ మనం వీ కెన్ ఫైట్ కరోనా వైరస్. చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా కరోనా వైరస్ ని మనం అంత భయపడాల్సిన పనేం లేదు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీరే చూస్తున్నారు కదా, వేరే దేశాలతో పోలిస్తే మనం ఇంకా బెటర్ పొజిషన్ లో ఉన్నాం. ఒకప్పుడు అంటే కరోనా వైరస్ రాకముందు ఏ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, రోగులతో కిక్కిరిసేటివి. ఇప్పుడు కరోనా అనేది వచ్చిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులు అన్ని కూడా వెలవెలబోతున్నాయి అంటున్నారు. ఇది ఎందుకంటే వేరే రోగగ్రస్తులు రాకపోవడం వల్ల, అంటే ప్రైవేట్ డాక్టర్లు వైద్య చికిత్సలు అందించకపోవడం కారణం ఏమంటారు? అట్లేం లేదండి. ఇది ఇప్పుడు ఏమైతుందంటే దీంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. చిన్న చిన్న కాన్సెప్ట్ ఇది అంతే. రోగాలు ఎక్కడికి పోలేదు. ఇప్పుడు యాజ్ ఎ కార్డియాలజిస్ట్ నేను ఐ విల్ షో యూ, ఇఫ్ యూ కావాలంటే నాకు ఫోన్ నెంబర్లు కూడా చూపిస్తాను. ఒక 500 మంది నాకు ఆల్రెడీ నేను ఫోన్ కాంటాక్ట్ లో మనం ట్రీట్మెంట్ ఇచ్చాము. ఒక 25 to 30 పేషెంట్స్ కి ఆల్రెడీ ఈ కరోనా పీరియడ్ లోనే స్టెంట్ చేశా. అంటే వాళ్ళ ప్రాణం, అంటే హార్ట్ అటాక్ పేషెంట్స్ కి ఎమర్జెన్సీగా చేయడము, వాళ్ళని బతికించి, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అన్ని చేశాం. కానీ డెఫినెట్ గా తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆర్థోపెడిక్స్ ఉన్నారు, వాళ్ళకి ఎక్కడి నుంచి రావాలి కేసెస్? రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరగాలి. సో ఎక్కడ ఇప్పుడు ట్రాఫిక్ లేదు కదా, జస్ట్ లైక్ దట్. సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లేవు. మీరు గమనిస్తే ఆల్కహాల్ విత్డ్రాల్ ఫీచర్స్ పేషెంట్స్ ఎక్కువైనారు, ఎందుకంటే ఆల్కహాల్ లేదు. దాని తర్వాత ఫీవర్ కేసులు ఎందుకు లేవంటే, ఫీవర్ ఈజ్ అని ఒక అంటురోగం అన్నమాట. ఫీవర్ ఏదైనా కూడా మామూలు ఒకరి నుంచి ఒకరికి వస్తుంటది. ఒక థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఒక వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, డయేరియా కానీ. ఇప్పుడు చూస్తుంటాము ఒకసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అయినా ఇంట్లో వాళ్ళందరికీ మోషన్స్ రావడము అలా. సో ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇట్ హాస్ కమ్ డౌన్ టు, ఇప్పుడు బయట ఫుడ్ తినడం లేదు ఎవరు. బయట ఫుడ్ దేర్ ఇస్ నో అవైలబిలిటీ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్. సో రోమింగ్ లేదు. సో ఇన్ఫెక్షన్స్ తగ్గినాయి, జిఐ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గినాయి. సో బయట ఎక్కువ ఎక్స్పోజర్ లేదు, ఫీవర్స్ తగ్గిపోయినాయి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లేవు, ఆర్థోపెడిక్ కేసెస్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, బ్లంట్ ఇంజరీ అబ్డామిన్స్ ఇవన్నీ తగ్గిపోయినాయి. సో స్ట్రెస్ లేదు. పేషెంట్ అందరూ ఫుడ్ బెడ్ ఉన్న వాళ్ళు మాత్రం, ఇప్పుడు భారతదేశంలో ఫుడ్ బెడ్ నీడ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అనమాట. అట్లాంటి వాళ్ళందరూ హ్యాపీగా ఇళ్లలో దే ఆర్ ఎంజాయింగ్ విత్ దేర్ ఫ్యామిలీస్. సో స్ట్రెస్ లేదు. సో బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ కూడా తగ్గినాయి. సో ఇలా ఇట్స్ ఏ ఫాలో పేషెంట్స్, రెగ్యులర్ ఫాలో పేషెంట్స్ ఫోన్లలోనే వాళ్ళ డాక్టర్లకి కాంటాక్ట్ కావడము, రెగ్యులర్ మెడిసిన్స్ కంటిన్యూ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా హాస్పిటల్ కి రావట్లేదు. సో ఇలా దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనమాట విచ్ హ్యాడ్ హెల్ప్డ్ టు డిక్రీజ్ ద లోడ్ ఆఫ్ పేషెంట్స్. మీరు మళ్ళీ గేట్లు ఎత్తితే ఇప్పుడు ఎలా అయితే మీరు గమనిస్తే గంగా వాటర్ ఈజ్ రెడీ ఫర్ డ్రింకింగ్ అనేసి ఒక 1 month లాక్డౌన్ చేస్తేనే ఇట్ హాస్ క్లీన్డ్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో సీ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. సో నేచర్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ క్లీనింగ్ ఫెసిలిటీ అనమాట. సో అలా మన హ్యూమన్ బీయింగ్స్ కూడా డిసీజ్ బర్డెన్ బాగా తగ్గిపోయింది ఇన్ఫాక్ట్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా మీరు ఏం చెప్పబోతున్నారు సార్? ఇవి కరోనా అంటే కరోనా వస్తుంది అంటే గుండె జబ్బు ఉండేవారు కరోనాకు దూరంగా ఉండాలని చెప్పడానికి మీరు ఏం చెప్పబోతున్నారు సార్ ఒక ఉద్యోగ నిపుణులుగా? ఏం లేదండి, ఇప్పుడు కరోనాని మనం యాజ్ ఎ కార్డియాలజిస్టే కాదు, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా నేను కోరుకునేది ఒకటే. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సమ్ డిసీజెస్ షుడ్ బి ప్రివెంటెడ్. అంటే ఇలాంటివి ఏంటంటే కమ్యూనిటీలో ఒకరి వలన మొత్తం అందరూ నాశనం అవుతారనే బాధ్యతమైన ఆలోచన ఉన్న వాళ్ళు అందరూ ఆలోచించాల్సింది ఒకటే. సో బేసిక్ ఫండా ఈజ్ సోషల్ డిస్టెన్సింగ్, దూరం ఉండడం, అర్థమైందా? సో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం. సో ఐడెంటిఫైయింగ్ ద పేషెంట్స్. దాని తర్వాత ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా, అంటే ఆల్రెడీ మందులు వేసుకుంటుంటే కంపల్సరీగా ఏ రోజు ఆపద్దండి. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్స్ బైపాస్ చేసుకున్న పేషెంట్స్, వాళ్ళు రీప్లేస్మెంట్ చేసుకున్న పేషెంట్స్, 20 years కంటే ఎక్కువ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్, మోర్ దాన్ 65 years ఉన్న వాళ్ళు, దాని తర్వాత క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళందరూ ఏంటంటే కార్డియాక్ పేషెంట్స్, కార్డియాలజీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, అంటే మేము తొందరగా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళందరూ ఏవైతే డ్రగ్స్ వాడుతున్నారో అవి కంపల్సరీ వాడండి. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కి ఇంకోటి ఏంటంటే స్పెషల్ గా చెప్పుతున్నాను, వాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగితే బాగుంటుంది అనుకుంటున్నారు. సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి వాటర్ రెస్ట్రిక్షన్ అనేది ఒక పాయింట్, అది మైమరుస్తారు, అందుకని సపరేట్ గా చెప్తున్నాను అదొకటి. సో వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవద్దండి. హార్ట్ ఫెయిల్యూర్ విల్ ఎగ్జాజర్బేట్, అర్థం 1.5 to maximum 2 liters పర్ డే, అదొకటి. వీటైతే విటమిన్ డి, విటమిన్ సి వేసుకోండి. బయట తిరగద్దండి, మీరు ఎక్స్పోజ్ కావద్దండి, వీళ్ళకి ఎక్స్పోజర్ ని తీసుకురావద్దండి. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తారని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు, నమస్తే. నా పేరు స్వాతి లక్రా. For more videos, subscribe to iDream. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Do subscribe iDream Media.
నేను మీ జయప్రకాష్ నారాయణని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe to iDream. For more videos, subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.